నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు అమెరికా ఇరాన్ మధ్య సంధి చర్చలు విఫలమైన నేపథ్యంలో దేశీయ ప్రామాణిక సూచీలు ఈ వారం ప్రతికూల ధోరణిలో ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ముడి చమురు ధరల్లో కదలికలు, అలాగే విదేశీ మదుపర్ల విక్రయాల ధోరణి, త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపనున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ 5 రోజులు మార్కెట్ ఎలా ఉండబోతోంది? అందులో రేపు ప్రస్తుతం సెలవు ఉండే అవకాశం ఉంది కదా, రేపు 14th ఏప్రిల్. సో ఏంటంటే 4 రోజులే మార్కెట్ ఉంటుంది. మరి ఈ 4 రోజుల మార్కెట్లో ఎలా ఉండబోతోంది? అందులో ఏంటంటే యుద్ధం జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం ఏంటంటే ఎలా ఉందంటే అనిశ్చిత పరిస్థితి ఉన్న పరిస్థితులలో మరి ఎలా ఉండబోతోంది మార్కెట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి, సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈ కార్యక్రమంలో మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. సో తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేసి, అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా ఓన్లీ మొబైల్లోనే మాట్లాడి మీకు ఏ స్టాక్స్ కోసం సలహా సూచన కావాలో అడగండి. తప్పనిసరిగా ఏంటంటే టీవీని మాత్రం మ్యూట్ చేయండి, అది మా రిక్వెస్ట్. సో ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. సార్ మరి ఏంటి సార్, సంధి చర్చలు విఫలమయ్యాయి. మరి ఏంటంటే ఈ వారం ఎలా ఉండబోతోంది, జనరల్గా ఏంటంటే దాని ప్రభావం ఎలా ఉండబోతోంది సార్ ఈరోజు మార్కెట్స్ మీద? చర్చలు అయినా కాసేపు పక్కన పెడతారండి, ఎట్టకు జరగలేండి. ఎందుకంటే ఓకే, చర్చలు జరిగేది పాకిస్తాన్లో. పాకిస్తాన్ నమ్మేది ఎవరండి? అవును. ఓకే, అవన్నీ ఊరికినే ఏదో కాసేపు షో చేసుకోవడానికి పెట్టుకున్నాయి చర్చలే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చర్చలు ఏదో జరుగుతాయి అది ఇది అని. సార్ ఊరికినే ప్రపంచాన్ని దృష్టి మళ్లించడానికి ఏదో పెట్టారు. సరే, అవన్నీ కాసేపు పక్కన పెడదామండి. మనం టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే సార్, నిఫ్టీ మనకి విపరీతమైన గ్యాప్ అప్ తో మనకి పైకి వెళ్ళిందండి. ఓకే సార్. సో 7th ఏప్రిల్న మనకి నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసి 23,123. అలాగే నెక్స్ట్ 8th ఏప్రిల్కి వచ్చేసరికి ఓపెనింగ్ 23,855. అంటే భారీ గ్యాప్ అప్ జరిగింది. ఎస్ సార్. సో ఎప్పుడైనా ఇంత భారీ గ్యాప్ అప్లు కానీ గ్యాప్ డౌన్లు కానీ జరిగినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. శుక్రవారం రోజు కూడా నేను ఒక మాట మాట్లాడాను. ఏంటి అంటే మనకి లోవర్ లెవెల్ నుంచి నిఫ్టీ 8% పెరిగిందండి. ఒక 4% కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో టెక్నికల్గా 4% అయితే కరెక్షన్ రావాలి, ఎందుకంటే గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి. సో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఆ కరెక్షన్ని ఒక అవకాశంగా తీసుకుని మళ్ళీ బయింగ్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పి శుక్రవారం చెప్పానండి సార్. సో అది ఈ రోజు కానీ లేకపోతే నెక్స్ట్ ట్రేడింగ్ డే రోజున కానీ మనకు అవకాశం అయితే వచ్చేటట్లు కనిపించింది. ఇప్పుడు చూస్తే ప్రెసెంట్ పరిస్థితుల్లో ఈ రోజు అయితే అవకాశం మనకి కల్పిస్తుందండి సార్. రేపు మార్కెట్కి సెలవు. సో అవును సార్. ఈ రోజు మనకి కొంచెం డౌన్ రావచ్చు, బుధవారం కూడా పరిస్థితులను బట్టి డౌన్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. సో ఎంతవరకు రావడానికి ఛాన్స్ ఉంది, ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఎంతవరకు రావడానికి ఛాన్స్ ఉంది, అది ఇంపార్టెంట్. సో 23,150 అనేది మేజర్గా డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ అండి. సో కొద్దిగా కిందకు వచ్చి గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుని నిఫ్టీ మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మొన్న ర్యాలీలో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో ఇప్పుడు డౌన్ని ఒక అవకాశంగా తీసుకుని బయింగ్ చేసుకోండి. అలాగే మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం, రిజల్ట్స్ ఈ నెల అంతా కూడా మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. కంపెనీలు ఇయర్లీ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తాయి. సో ఈ రిజల్ట్స్ బేస్డ్ గా కూడా మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి అని చెప్పాను. సో ముందుగా మనం అయితే రిజల్ట్స్ బేస్డ్ గా మనం ఎంట్రీస్ అయితే చూసుకుందాం అండి. అలాగే సపోర్ట్ లెవెల్స్ బేస్డ్ గా ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. ఇంకెద్దామంటారా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మేజర్ ఈవెంట్ కి మధ్యలో బ్రేక్ వచ్చిందో మళ్ళీ అదే ఇంటెన్సిఫై తో మళ్ళీ అది స్టార్ట్ అవుతుందండి, తగ్గుతుంది, డెఫినెట్ గా తగ్గుతుంది. దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది. అవును సార్, మనం ఈ పాయింట్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. రెండోది వచ్చేసి మనకి క్రూడ్ ఆయిల్ గ్యాస్ కి సంబంధించి ఏదైతే మనకు ప్రస్తుతం అంటే హార్మోజ్ జలసంధించి వచ్చేది ఇబ్బంది అయితే ఉన్నాయో అది మనకి వేరే దేశాల నుంచి అయితే మనకి ఫుల్ఫిల్ అవుతున్నాయి. అలాగే షెల్ కంపెనీ నుంచి కూడా మేజర్ ఆర్డర్ అయితే మనం తీసుకున్నాం ఎల్పిజి సరఫరాకి గ్యాస్ కి సంబంధించి. అలాగే వెనిజులా నుంచి కూడా ఆయిల్స్ వస్తున్నాయి, రష్యా నుంచి ఆయిల్స్ వస్తున్నాయి. సో ఆయిల్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, ప్రైస్లు అయితే పెరుగుతాయి, డెఫినెట్ గా పెరుగుతాయి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ఇన్సూరెన్స్ పెరుగుతాయి, ఎన్ని కావాలి ప్రైస్లు అయితే పెరుగుతాయి, కానీ బట్ సరఫరా అయితే ఆగదు. సో ఆ విషయంలో ఇబ్బంది ఏమి లేదండి. రైట్ సార్. మరి మనం ఈ పాయింట్ మీద మనం డిస్కస్ చేద్దాం. కాలర్స్ వెయిట్ చేస్తాను సార్. ఫస్ట్ కాల్ అండి నాగభూషణం గారు, కర్ణాటక నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. చెప్పండి. ఆప్టమస్ తీసుకున్నాం సార్, ప్రైవేట్ సైడ్ లో ఏమన్నా మా రేట్ వస్తుంది? ఏం స్టాక్ అండి? ఆప్టమస్. కట్ అవుతాం సార్, ఒక్కసారి చెప్పండి.
స్పెల్ చేయగలుగుతారా? ఓపీ ఓకే, టిఐ ఈఎంఎస్ యుఎస్ ఓపీటీఐ. ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ లిమిటెడా? ఆప్టమస్ సార్. ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ లిమిటెడ్ అండి. కాదు సార్, ఆప్టమస్. ఆప్టిమస్ కరెక్టే. ఆ కంపెనీ పూర్తి పేరు ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ లిమిటెడా, ఆప్టిమస్ ఫైనాన్స్ లిమిటెడా? మీరు ఎంతలో తీసుకున్నారు? సార్ మేము అప్పుడు తీసుకొని 6 months అయ్యా 590 సార్. 570. 570. నవంబర్లో తీసుకున్నారా? అవును సార్. ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ లిమిటెడ్ అండి అయితే మీరు తీసుకున్న స్టాక్ పేరు అయితే, మీరు చెప్పిన ప్రైస్ అయితే పర్వాలేదండి, హోల్డ్ చేయండి. ఇప్పుడిప్పుడే మనకి లోవర్ లెవెల్ నుంచి తిరిగి పెరుగుతుంది, హోల్డ్ చేయొచ్చండి. మళ్ళీ మీ ప్రైస్ అయితే వస్తుంది. అలానే 430 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 430 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. ఓకే సార్, రైట్ సార్. మరో కాల్ అండి, రత్నాకర్ రెడ్డి గారు, పీలేరు. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ మా దగ్గర రోలెక్స్ రింగ్స్ ఉండాలి సార్, 119లో తీసుకోండమ్మా. రోలెక్స్. ఓకే, అవును సార్. ఇంకొకటి VBL ఉంది సార్, 591లో తీసుకోండి అన్న. ఓకే. ఇంకోటి అమర్ రాజా ఉంది సార్, 742లో తీసుకోండి అమ్మా. ఎట్లా సార్ ఈ 3 హోల్డ్ చేయమంటారా, ఏదైనా సెల్ చేసుకోమంటారా? అలాగేనండి. రోలెక్స్ లింక్స్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి. మీరు ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే 150 ఆ జోన్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. VBL కుదిరితే ఇక్కడ యావరేజ్ చేయండి సార్. VBL ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే అమర్ రాజా వచ్చేసి మీరు 500+ ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడండి, ఎంతలో తీసుకున్నారు సార్? అమర్ రాజా 742 అండి. 742. అవును సార్. సో మీరు తీసుకున్న ప్రైస్ దగ్గర అమర్ రాజా ఉంది, హోల్డ్ చేయండి సార్, పర్వాలేదండి. అమర్ రాజా హోల్డ్ చేయండి. ఒకవేళ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం అరౌండ్ 920 అండి. 920 నుంచి 925 దగ్గర మేజర్గా మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అక్కడ వరకు మీరు వెయిట్ చేయొచ్చండి అమర్ రాజా. రైట్ సార్. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, ఖమ్మం నుండి హనుమాన్ సింగ్ గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. వెంకట్ సార్ నమస్కారం సార్. సార్ నమస్తే అండి. సార్ నేను మీరు చెప్పే టైంకి 3560లో LNT తీసుకొని జస్ట్ మొన్న అమ్మాను సార్, ఒక 1 week అమ్మాను, ఒక 15% ప్రాఫిట్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఎంటర్ కమ్మంటారు? అదొకటి MTAR టెక్నాలజీ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? సార్ ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఎల్ఎన్టీ. ఫస్ట్ స్టాక్ LNT సార్, లాంగ్ లైన్ టర్బో. ఓకే ఓకే ఓకే. మీరు చెప్పేది ప్రాఫిట్లో అండి అండి 15. ప్రాఫిట్లో అమ్మారు, అదే ప్రైజ్లు అయితే గుర్తున్నాయి లేండి, స్టాక్ ప్రైస్ ఏర్పడలేదు. సెకండ్ స్టాక్ అండి ఏం టెక్నాలజీస్ అన్నారు? NCR. MTAR టెక్నాలజీస్, అది 3009 అబౌవ్ ఉంది. MPAR కదండి? MTAR టెక్నాలజీస్. MCAR టెక్నాలజీస్. ఎంటార్. ఓకే, MTAR. ఓకే, నాకు సిఆర్ అట్లా కనపడిందండి. ఎంటార్ టెక్నాలజీస్. రైట్. ఇది ఎక్కడ తీసుకోవాలంటున్నారా? ఫ్రెష్ ఎంట్రీయా? ఎక్కడ తీసుకోవాలి? LNT కూడా ప్రాఫిట్ తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడ తీసుకోమంటారు? మళ్ళీ ఎక్కడ తీసుకోవాలి? ఓకే. ఎలాంటి ఈ రోజు అంటే మార్కెట్లు కొంచెం డౌన్లో ఓపెన్ అవడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లు అంతా కూడా కొంచెం డౌన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. నిక్కాయి కానీ మనం కాస్పీ కానీ ఇవన్నీ చూసుకుంటే డౌన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ కూడా 7 రూపాయలు 8 రూపాయలు పెరిగిందండి. బ్రెంట్ ఆయిల్ కొంచెం మార్కెట్లు అయితే ఈరోజు డౌన్లోనే ఓపెన్ అవుతాయి కాబట్టి ఎల్ఎన్టీ కూడా కొంచెం డౌన్లోనే ఓపెన్ అవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. 3630 నుంచి 3650 మధ్యలో వచ్చినప్పుడు ఎల్ఎన్టీలో ఎంట్రీ ప్లాన్ చేయండి మళ్ళీ, ఎందుకంటే అక్కడ మనకి మేజర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఎంటార్ టెక్నాలజీస్ కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చిందండి. టెక్నికల్గా ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చింది. 3900 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి ఫ్రెష్ ఎంట్రీ. రైట్ సార్. సార్ LIC కూడా అడిగినారు. LIC హౌసింగ్ ఫైనాన్స్ జనరల్ LIC అని అడిగారు సార్. LIC అని అడిగారు, ఫ్రెష్ అని చెప్పారు. LIC వద్దండి, అవాయిడ్ చేయండి. ఓకే, రైట్ సార్. అదండి సూచన. సో సార్ మరి ఏంటంటే మరి ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం కూడా సార్ మరో కాలండి ప్రసాద్ రెడ్డి గారు, సనత్ నగర్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా వెంకట్ గారికి గుడ్ మార్నింగ్ సార్, మీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యా అంటమాట సార్. లాస్ట్ వీక్ లో మీరు చెప్పిన యాంబర్ డిక్సాన్ హోల్డ్ చేస్తున్నాను, మంచి ప్రాఫిట్ లో ఉన్నాయండి. వెరీ నైస్. ఇప్పుడు పాలీక్యాబ్ ఏ లెవెల్లో ఎంటర్ కావాలి సార్? పాలీక్యాబ్
ఓకే. సో ఫ్రెష్ ఎంట్రీ వచ్చేసి మనకి పాలీక్యాబ్ కొంచెం ఈరోజు కిందకు వచ్చినప్పుడు తీసుకుంటే బెటర్గా కనిపిస్తుందండి. తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఎందుకంటే కన్సాలిడేషన్ జోన్లో ఉంది సార్. యాక్చువల్గా మనకి బెటర్ ఎంట్రీ అయితే 7,200 నుంచి 7,250 అనేది బెటర్ ఎంట్రీ, కాకపోతే ఆ ప్రైస్ వరకు రాదండి. సో 7,500 ఆ జోన్కి వచ్చినప్పుడు కొద్దిగా తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ పొరపాటున 7,200 నుంచి 7,250 జోన్కి వస్తే యావరేజ్ చేయండి. రైట్ సార్. రైట్ అండి. సో సార్ అదండి సూచన సార్. సార్ మరో కాల్ అండి, వాసు గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. విజయవాడ. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. నాకు మోతియాల ఒస్వాల్ షీట్స్ 900 రూపీస్ చొప్పున కొన్నాను, 700 ఉన్నాయి సార్. వాటి ఫ్యూచర్ ఏంటిది? సేల్ చేయాలా, ఉంచుకోవాలా? మోతీలాల్ హోల్డ్ చేయండి సార్. మోతీలాల్ కుదిరితే యావరేజ్ చేయండి. ఈరోజు కొంచెం ఏదైనా ప్రైస్ కొంచెం కిందకు వస్తే ఈరోజు మంచి అవకాశంగా తీసుకుని యావరేజ్ చేసి హోల్డ్ చేయండి. మళ్ళీ 1000 మార్క్ని అయితే క్రాస్ చేస్తుందండి మోతీలాల్. కొద్దిగా టైం ఇవ్వండి సార్. ఇప్పుడే మొమెంటం స్టార్ట్ అయింది అప్ సైడ్, ఇబ్బంది ఏం లేదు. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, రాజేష్ గారు గుంటూరు. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఏమండి? నాకా వెంకట గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎస్బీఐ ప్రైస్ లో బై చేయవచ్చు సార్ ఫ్రెష్ ఎంట్రీ. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 670లో ఉన్నాయి సార్ నా దగ్గర, ఛానల్ నుంచి ఉన్నాయి సార్ ఈ రేట్లో. వీటి గురించి కొంచెం చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఎస్బీఐ సార్. ఎస్బీఐ తీసుకోవచ్చానంటున్నారు. ఎస్బీఐ ఈ రేట్లో బై చేయొచ్చా అని అడిగారు. అవును సార్. తీసుకోండి సార్, కరెంట్ ప్రైస్లో తీసుకోండి. ఈరోజు కొంచెం ఏదైనా మనకు కిందకు వస్తే మంచి ప్రైస్గా ఉంటుంది. కరెంట్ ప్రైస్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు ఎస్బీఐ. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అయితే ఈరోజు యావరేజ్ చేయండి సార్. ఈరోజు ఏ ప్రైస్లో ఉంటే ఆ ప్రైస్లో మీరు 3 గంటల తర్వాత యావరేజ్ చేయండి. మార్నింగ్ ఇవ్వద్దు, 3 గంటల తర్వాత యావరేజ్ చేయండి. చేసుకుని హోల్డ్ చేయండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తిరిగి మళ్ళీ పెరుగుతుందండి. మీరు మళ్ళీ ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. ఎస్ అదేనండి. రైట్ సార్. 670 ఉన్నాయి ఆయన దగ్గర, ఒక యావరేజ్ చేయండి సార్. సార్ అదే ప్రస్తుతం 531లో మొన్న క్లోజింగ్ జరిగింది. అవును సార్. అవును సార్. యావరేజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సో సార్ మరో కాల్ అండి, ప్రభా మేడం చెన్నై. మేడం నమస్తే. నమస్తే సార్. వెంకట గారు నమస్తే సార్. నమస్తే అండి. సుజిలాను నా దగ్గర 57లో ఉన్నాయండి. అది ఇప్పుడు యావరేజ్ చేయమంటారో చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఎస్బీఐఎన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1045లో ఉన్నాయి, అది కూడా యావరేజ్ చేయమంటారా? స్టేట్ బ్యాంక్లో అయితే మీరు ప్రాఫిట్లోనే ఉన్నారుగా, హోల్డ్ చేయండి, పర్వాలేదు. సుజలాను లాస్ట్ టైం 40 ఆ జోన్కి వచ్చినప్పుడు మీరు అడిగినప్పుడు నేను యావరేజ్ చేయమని చెప్పినట్లున్నానండి, గుర్తుంది నాకు. మీరు మిస్ అయినట్లున్నారు. మంచి లోవర్ లెవెల్. ఈరోజు కుదిరితే ఈరోజు యావరేజ్ చేయండి. ఓపెనింగ్లో చేయొద్దు, కొద్దిగా మార్కెట్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి. ఏ ప్రైస్ అయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. యావరేజ్ చేసుకోవచ్చు కరెంట్ ప్రైస్లో. అదే 57లో ఉందండి, అది యావరేజ్ చేయాలి. ఓకే. రైట్. అవునండి. 45.32లో మొన్న క్లోజింగ్ జరిగింది. రైట్ సార్. రైట్ సార్. సార్ మరి యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఊరికే అంటే యుద్ధంలో అది ఏంటి, అది ఏం జరుగుతుందో తెలియట్లేదు. ట్రంప్ అంటాడు ఏంటంటే హార్మోజ్ జల సందేశం పేల్చేస్తామంటాడండి. ఏంటి సార్ ఆయన మాటలో మనం నమ్మితే ఏదో సామెత ఉంది తెలుగులో, ఎస్ సార్, కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు. ఓకే. అవును. మీరు వాస్తవం గమనించండి. 2025 జనవరి నుంచి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ 1 by 1 అనాలిసిస్ చేసుకుంటారండి. ఎస్ సార్. ఏ రోజైనా ఆయన చెప్పిన మాట మీద నిలకడగా ఉన్నాడా? వాస్తవం సార్. ఎప్పుడే ఉండడు, మీరు గమనించండి. ఉండడు, ఎప్పుడు. కాబట్టి ఆయన మాటలు ఇక పట్టించుకోవడం ప్రపంచం మానేసింది. ఆఖరికి నాటో సభ్య దేశాలన్నీ కూడా ఆయనకు దూరంగా జరిగింది. మార్కెట్ కూడా పట్టించుకోవడం ఒకప్పుడు మానేస్తుంది. మిత్రులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆయనకు దూరంగా జరిగారండి. అవును సార్. అవును. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే అమెరికా ఏకాక అయిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ ఏకాక అయిపోతుంది. ఎస్ సార్. ఆయన వ్యాపారవేత్త అండి, ఆయన కూడా ఇది గమనిస్తున్నాడు. అందుకనే చర్చలు అనే సాగుతో కొద్దిగా బ్రేక్ ఇచ్చాడు. దానికి నిదానంగా పక్కగా తప్పుకుంటాడు ఆయన. ఓకే. రైట్. స్ట్రాటజిక్గా వర్క్ చేస్తున్నాడు. ఓకే. రైట్ సార్. అంతేనండి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, శ్రీనివాస్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నాకు 3 షేర్లు కావాలి సార్, చెప్పండి. తీసుకుందాం అనుకుంటున్నా. చెప్పండి. అలోక్ ఇండస్ట్రీస్, అడెల్వైజర్, ఎస్ఈపిసి. సార్ థర్డ్ వన్ ఏంటి సార్? ఎస్ఈపిసి. ఎస్సిపిసి. ఓకే సార్ ఇవేంటంటే ఫ్రెష్ అండి లేదంటే హోల్డ్ చేస్తున్నారా? ఫ్రెష్ సార్, ఫ్రెష్. 3. ఓకే. అలోక్ ఇండస్ట్రీస్ ₹14.50 దాటిన తర్వాత తీసుకోండి సార్. ప్రస్తుతం 13.90లో క్లోజింగ్ జరిగింది. ₹14.50 దాటిన తర్వాత అలోక్ ఇండస్ట్రీస్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎడెల్వైసెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ₹116.50లో మనకి క్లోజింగ్ జరిగిందండి. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఉంది అండ్ కన్సాలిడేషన్ జోన్లో కూడా కనిపిస్తుంది.
మనకి స్వింగ్లోనేమో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, ఓవరాల్గా ట్రెండ్ చూసుకుంటే కన్సాలిడేషన్లో ఉంది. మీరు కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకోండి, కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అరౌండ్ 113 113 జోన్కి వచ్చినప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీపీసీ లిమిటెడ్ కూడా అడిగారు. ఎస్సీపీసీ లిమిటెడ్ వచ్చేసి మనకి ₹7.31 ఉంది. నేను సాధారణంగా పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ₹14.30 దాటినంత వరకు కూడా ఎస్సీపీసీలో ఎంట్రీ అనేది నేను సజెస్ట్ చేయట్లేదు. ఒకవేళ మీరు వెరీ షార్ట్ టర్మ్లో ఎంట్రీ తీసుకుందాము, రిస్క్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ₹8.50 దాటిన తర్వాత తీసుకోండి. ₹8.50 దాటినంత వరకు కూడా ఎస్సీబీసీలో ఎంట్రీలు ప్లాన్ చేయదు సార్. ఓకే, రైట్. కానీ చాలా రిస్క్ కదా సార్, చాలా చిన్న దాంతో. రైట్, అవునండి, రైట్ సార్. అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, మోహన్ రెడ్డి గారు అండి. నమస్కారం మోహన్ రెడ్డి గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ సార్ చెప్పండి. ఒక డౌట్ సార్. సార్ గ్రావిటా వచ్చేసి నేను 100% ప్రాఫిట్లో ఉన్నాను. ఎస్ సార్, వింటున్నారు సార్. ఇండియా అది లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా లేకపోతే అది సెల్ చేసుకోమంటారా సార్? గ్రావిటీ ఇండియా హోల్డ్ చేయండి సార్. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ ఇబ్బంది ఏం లేదు. రీసెంట్గా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే కొంచెం బాగాలేదు, కానీ ఈసారి వచ్చే రిజల్ట్స్ బెటర్గానే ఉంటాయండి. సో మొన్న జనవరిలో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి. కొద్దిగా ఆ రిజల్ట్స్ వల్ల మనకి కొద్దిగా డౌన్ అయింది, కానీ గ్రావిటా మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. 1750 దాటితే 1750 దాటింది అంటే మాత్రం మళ్ళీ గ్రావిటా 3000 మార్క్ని క్రాస్ చేసుకుని పైకి వెళ్ళిపోతుంది. లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకోండి సార్. రైట్ అండి. హలో సార్, మరో కాల్ రండి సార్. గుడ్ మార్నింగ్ అండి, కదిరేనండి, చంద్రకళ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను కొన్ని స్టాక్స్ ఎంట్రీ అవ్వాలనుకుంటున్నాను. చెప్పండి. అవి రైట్ ఎంతలో ఎంట్రీ అవ్వమంటారో ఒకసారి చెప్పండి సార్. సార్ సన్ ఫార్మా, ఓకే, రిలయన్స్, ఎటర్నల్, టీసీఎస్. మేడం 3 స్టాకుల కింద చెప్పుకుంటే వెళ్దామండి. సన్ ఫార్మా కరెంట్ ప్రైస్ లో వద్దండి, కరెంట్ ప్రైస్ లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. ఏదైనా 1700 దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి. రిలయన్స్ కరెంట్ ప్రైస్ లో మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇటర్నల్ వచ్చేసి ఇటర్నల్ కూడా 240, ఈ రోజు 240 పైన క్లోజ్ అయితే, ఈ రోజు కనుక మళ్ళీ 240 పైన క్లోజ్ అయితే బుధవారం రోజున ఎంట్రీ ప్లాన్ చేయండి. టీసీఎస్ కూడా చెప్పారా? టీసీఎస్ తీసుకోవచ్చు అండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. టీసీఎస్ ఈరోజు కొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కరెంట్ ప్రైస్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. రైట్ మేడం, అదండి సూచన. సో సార్ ప్రస్తుతం పొజిషన్లో సార్ ఏంటంటే ఈవేళ ఎలాగ మార్కెట్లో ఎలా కొద్దిగా ముందుకు వెళ్ళాలి, అసలు ఎలాగ మీ సూచన ఏంటి సార్? సో ఈరోజు కొంచెం డౌన్లోనే ఉంటుందండి. మీరు అంటే మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. ఎవరైతే ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో ఓపెనింగ్లో హడావిడిగా మనం ఏదో ఎంట్రీస్ తీసేసుకుని చేసుకుందాం అనుకోవద్దు. కొంచెం వెయిట్ చేయండి, మార్కెట్ సెటిల్ అవనివ్వండి. మధ్యాహ్నం 2 తర్వాత నుంచి మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. 2 తర్వాత నుంచి మార్కెట్ పెరుగుతుంది అని అంటే ఫ్రెష్ ఎంట్రీస్ ప్లాన్ చేయండి. 2 తర్వాత నుంచి ఇంకా ఫాల్ విపరీతంగా ఉంది అంటే ఈ రోజు ఎంట్రీస్ ఆపేసేసేయండి, బుధవారం చూసుకుందాం. ఏదైనా నిఫ్టీలో అయితే 23,150 వరకు రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది నాకు టెక్నికల్గా. కాబట్టి ఈరోజు ఫస్ట్ హాఫ్లో ఎంట్రీస్, ఫ్రెష్ ఎంట్రీస్ ఎవరైతే ఇందాక నేను చెప్పానో లెవెల్స్ కూడా ఫస్ట్ హాఫ్లో అవి హిట్ కావండి, మ్యాక్సిమం హిట్ అవ్వవు. ఫస్ట్ హాఫ్లో ఎంట్రీస్ తీసేసుకుందాం అని అయితే కంగారుగా వెళ్ళొద్దు. సెకండ్ హాఫ్ అంటే 2 గంటల తర్వాత నుంచి చూడండి, క్లోజింగ్ అవర్స్లో ఆ టైంలో డౌన్ సైడ్ ఉంది అంటే ఎంట్రీస్ ఆపేసేయండి, అప్ సైడ్ ఉంది అంటే మాత్రం ఎంట్రీస్ తీసుకోండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో మదుపర్లకి తప్పనిసరిగా ఆ రకంగా మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్ అండ్ గివింగ్ వాల్యుబుల్ ఇన్పుట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ బుధవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. ఎందుకంటే రేపు మార్కెట్కు సెలవు. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.